నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇద్దరు ఆక్వా రైతుల ఆధిపత్యం కారణంగా గోవిందపల్లి గ్రామంలోని నాబాక కాలువ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వరదల సమయంలో వరద నీరు గ్రామాన్ని చుట్టుముట్టకుండా ఉండేందుకు ఉపయోగపడే కాలువ ఆక్రమణకు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలో గోవిందపల్లి గ్రామంలోని 196/74/1 నంబర్లోని నాబాక కాలువ ఆక్రమణకు గురైంది. ఇద్దరు ఆక్వా రైతులకు నాబాక కాలువలో తమకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందంటూ కాలువను ఆక్రమించుకొని రొయ్యల సాగు కోసం గుంతలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకు గురైన రైతులు ఇప్పటికే జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. అధికారులు చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించకపోతే వరద జలాలు గ్రామాలను చుట్టుముట్టి ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పదేళ్ల క్రితంలో వచ్చామంటే లక్ష్మణారెడ్డికి లేకుండా తూము మూసేసి పైర్లు మొత్తం మునిగిపోయినాయి. మేము వచ్చి చెప్పాం, కృష్ణయ్య ఇది మంచి పని కాదు, వ్యవసాయం మొత్తం పల్లెం మొత్తం మునిగిపోయింది, నువ్వు ఈ తూము తీయకపోతే ఇబ్బంది అయిపోద్దని చెప్తే అతను వినకపోతే ఆ టైం అంటే మేము అందరం వచ్చామంటే అందరం అర్జీలు పెట్టి కలెక్టర్ దాకా పోయి కలెక్టర్కి, సబ్ కలెక్టర్కి అందరికి అర్జీలు ఇచ్చి వాళ్ళు అందరిని పట్టుకొని వచ్చి ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి ఇది క్యాన్సిల్ చేసేసి గుంట కూడా తీసేసారు. అయిపోతే ఇప్పుడు మళ్ళీ ఏమంటే మన పురాణం ఇచ్చి మళ్ళీ ఈ విధంగా చేసి మళ్ళీ ఇబ్బంది పెట్టి కట్టలు వేసేసి ఈ విధంగా చేస్తున్నాం. అందుకని జనాలంతా మేము కలెక్టర్ కాడికి అందరికాడికి అర్జీలు ఇచ్చి చేయాలని మేము నీళ్ళు మొత్తం ఇంకా ఒక సుఖ కూడా బాగు, ఏట్లకి బాగు, సోన్లకి బాగు, మొత్తం రోడ్డు ఉంది, రోడ్డు ఆగి ఏట్లకు మూసేసాడు. నీళ్ళు అట్టే ఆగిపోయి స్టాక్ ఉంటాయి. ఈ ఊరు పల్లెని పూడి వేసుకోలేదు. సుమారు ఒక వ్యవసాయమే 400 ఎకరాలు ఉంటుంది. మిగతా నీళ్ళన్నీ ఈ దారినే పోవాలా, అందరూ ఊరు నీళ్ళు, అడవి నీళ్ళు అన్నీ ఈ దారినే పోవాలి, పొదలు పోవాలి. దారిన ఇంకెక్కడ దారి లేదు, రోడ్డు అంతా రోడ్డు ఈ విధంగా ఉన్నది. కాబట్టి మేము వచ్చి ఆయన ఫైట్ చేస్తున్నాం. అధికారులు వచ్చి ఇది ఏంది, ఈ నీళ్ళు ఎట్ట పోవాలా ఏందని అధికారులు చూస్తారని చెప్పి మేము ఇప్పుడు అర్జీలు ఇచ్చినాం. మేము కంప్లీట్ ఇచ్చి రాలేదు. మళ్ళీ మేము అందరం ఊరంతా కలిసి మళ్ళీ అర్జీలు ఇచ్చి మళ్ళీ మేము ధనా చేయాలనుకుంటున్నాము. నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని ఎక్స్ట్రా మార్ట్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను తిరుపతి జిల్లా ఆహార భద్రత అధికారి ఎన్ మొద్దిలేటి ఆకస్మిక తనిఖీ చేశారు. మార్ట్లో ఇటీవల ఓ కస్టమర్ కొనుగోలు చేసిన కూల్ డ్రింక్లు వ్యర్థాలు కనిపించినట్లు బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మార్ట్లో విక్రయిస్తున్న పలు ఆహార పదార్థాలతో పాటు కూల్ డ్రింక్స్ ను కూడా అధికారులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్స్ట్రా మార్ట్లోని ఓ కూల్ డ్రింక్లో పురుగులు తేలియాడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఎక్స్ట్రా మార్ట్ను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. కూల్ డ్రింక్స్ నమూనాలను సేకరించి పరీక్షించేందుకు పంపడం జరుగుతుందన్నారు. వినియోగదారులే రాజులు కాబట్టి జిల్లాలో ఆహార భద్రతపై ఇటువంటి ఫిర్యాదులు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోట పట్టణంలో సుమారు 4 కేసులు, తిరుపతి జిల్లాలో గడిచిన 6 నెలల్లో సుమారు 40 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని దుకాణాల యాజమాన్యులకు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నేనేమి మీకు చల్లంగా అంటే ఆయన వీడియో కావాలి. ఆరెంజ్ మీద ఈ మధ్య కోటలో కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్లో భాగంగా ఈరోజు ఎక్స్ట్రా మార్ట్ విజిట్ చేసి
మాకు అనుమానం ఉన్న ఈ పల్ప్ ఆరెంజ్ శాంపుల్స్ లిఫ్ట్ చేసి ల్యాబ్ పంపిస్తున్నాం. అలాగే పల్ప్ ఆరెంజ్ గురించి కూడా ఏదైనా డౌట్లు ఉంటే ఒక బ్లాక్ స్పాట్ వచ్చిందనేది పబ్లిక్లో కంప్లైంట్. ఆ బ్లాక్ స్పాట్ ఎందుకు వచ్చిందని కంపెనీ పర్సన్ కూడా వచ్చారు, ఎద్దాని భాష అని. సార్ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఈ పల్ప్ ఆరెంజ్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా ఈ రోడ్డు పక్కన ఉన్న చికెన్ పకోడాలా కానీ గోబీ కానీ హోటల్స్లో బిర్యానీ కానీ కలర్స్ ఎక్కడ కలర్ వేసినా కూడా మాకు మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే వినియోగదారులే రాజు కాబట్టి ప్రతి స్పాట్లో ప్రతి రెస్టారెంట్లో ప్రతి డాబాలో మేము చూసుకోలేం కాబట్టి మీరు ఎక్కడ అనుమానం వచ్చినా బిర్యానీలో కలర్స్ టేస్టింగ్ సాల్ట్ వాడడానికి అవకాశమే లేదు. సాయంకాలం పూట చికెన్ పకోడా బంకుల్లో అమ్ముతుంటారు. చికెన్ పకోడా కూడా కలర్స్ వాడకూడదు, టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. తర్వాత మరిగించిన నూనె మరుగుతూ ఉంటుంది, నల్లగా మాడిపోయిన నూనెలో వాడుతుంటే దానివల్ల వచ్చేది కూడా క్యాన్సర్ కారకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చికెన్ పకోడా డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నవే కానీ వాడిని అడగాల, ఏదిరా బాబు నూనె నల్లగా మాడిపోయింది అని. చికెన్ పకోడా కూడా వాడు ఒక కలర్ వేస్తుంటాడు, హెవీ కలర్. ఆ కలర్ కూడా మీరు అడిగినప్పుడు భయం ఉంటుంది. మనకెందుకులే బాధ్యత లేకుండా ఉంటే వాడు వ్యాపారం వాడు చేసుకొని పోతుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కడు ఎస్పెషల్లీ కలర్స్ మీద, తర్వాత ఎక్స్పైరీ స్టాక్ మీద కూడా. ఇప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ బ్రహ్మాండమైన వ్యాపారం జరుగుతుంటుంది. వాటర్ బాటిల్ టైం ఉందే, ఎక్స్పైరీ అయిపోయిందే, ఏ కంపెనీది, ఒక్క నిమిషం ఆ బాటిల్ చూసినట్టుంటే వాడికి కూడా భయం ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఎక్కడైనా కానీ ఎటువంటి ఆహార పదార్థాల మీద అవేర్నెస్ అనేది ఇప్పుడు రేపు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంది. మనం చూసాం కదా కాకినాడలో మిల్క్ ఇన్సిడెంట్స్, పాలల్లో ఏదో ఫ్లూయెంట్ ఇది కలచడంలో 17 మంది డెత్ వచ్చినాయి. అది ఎవరు చేసిన తప్పిదం కాదు, జరిగిపోయింది. అది వాడు ఫ్రిడ్జ్ మెయింటెన్స్ లేక. కాబట్టి అటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా గట్టిగా దీని మీద సీరియస్గా అన్ని చర్యలు చేపట్టింది. అన్నీ కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇక్కడ కూడా కోటలు కూడా 4 కేసులు ఫైల్ చేయడం జరిగింది. తర్వాత తిరుపతి జిల్లా మొత్తం కూడా దాదాపు 40 కేసులు ఫైల్ చేయడం జరిగింది. కోర్టు కేసులు ఉన్నాయి, జాయింట్ కలెక్టర్ కేసులు ఉన్నాయి. భవిష్యత్తులో ఇవల్ల పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని వ్యాపారస్తులకు అయితేనేమి, చిన్న వ్యాపారస్తుడు కూడా, మీరు కూడా పల్లెల నుంచి పాలు తెచ్చి అమ్ముతుంటారు, వాళ్ళని అడగాల, ఏరా బాబు ఎక్కడ తెస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. నేను మీకు అన్సర్వేడ్ ఇంటీరియర్ ఏరియాలో పాలు ఎక్కడ తయారవుతున్నాయి, వాడు పాలులో ఏమైనా కలుపుతున్నాడా, వాడి ఇంటి పక్కల మిక్సీ సౌండ్ వస్తుందే అని మీరు వాళ్ళని గమనించినట్లయితే భయం ఉంటుంది. బాధ్యత ఉన్నప్పుడే కొంతవరకైనా ఆహార పద్ధతి మీద, ఆహార పరిరక్షణ మీద, ఆహార కల్తీ మీద చాలా మటుకు ఇంకా అవేర్నెస్ పెరగాల. ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తున్నాం, తింటున్నాం. బిర్యానీలు కూడా రకరకాల కలర్లు వేస్తున్నారు. కలర్లు వేయకూడదు. కలర్లు వేసినప్పుడు అప్పుడే స్పాట్లో పడేయండి. ఏ చికెన్ కలర్ ఉన్నా పడేయండి. నూనె కూడా వాడు ఏదో ఊకిచ్చుతుండలాగా డాంబర్ లాగా నల్లగా మారుస్తుంటాడు. అటువంటి చికెన్ తినడం కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలని. మీకు వచ్చిన అనుమానం కంపెనీ పర్సన్ ఉన్నాడు, సార్ మాట్లాడతాడు, ఏదైనా డౌట్ ఉంటే. కోకల నుంచి హైయర్ అథారిటీ ఆదేశాల పైన ఎక్స్ట్రా మార్ట్ కోటకి రావడం జరిగింది. ఎఫ్ఎస్ఎస్ఏ అధికారులు ఆదేశాల మేరకు. దాంట్లో సమస్య ఏంటంటే మామూలు పల్పీ ఆరెంజ్ 1 లీటరు ఒక కన్జ్యూమరు ఒక కస్టమరు కొనడం జరిగింది. దాంట్లో మామూలుగా అతన్ని ఒక డౌట్ అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దాంట్లో ఏంటంటే అది వచ్చి మినిట్ మేడ్ పల్పీ ఆరెంజ్ పండులో ఎలా ఉంటుందో అలా అనుభూతి కోసం దాంట్లో ఆరెంజ్ పల్పు ఉండడం జరుగుతుంది 10.5%. దాంట్లో ఆరెంజ్ పల్పులో గట్టి పదార్థం, అది మామూలు ప్యాస్చరైజ్డ్ చేస్తాము 92 to 96 డిగ్రీ సెంటీగ్రేడ్లో. అందువల్ల ఆ గట్టి యాక్చువల్ ఆరెంజ్లో ఉండే గట్టి పీచు ఆ టెంపరేచర్ వల్ల ఆ రెడ్డిష్ కలర్లో మారడం, అది శాక్స్ దాన్ని యాక్చువల్గా మా బెవరేజెస్ టెర్మినాలజీలో శాక్స్ అంటారు, SACS. మీ భాషలో చెప్పాలంటే అది ఆరెంజ్ పల్ప్. కాబట్టి దాని గురించి కస్టమర్కి డౌట్ అరేస్ అయింది. అదే షాప్ అతను దాన్ని నివృత్తి చేయలేకపోయారు. అందువల్ల అతని డౌట్ అరేస్ చేసి ఈ విధంగా చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి ఇబ్బందికర ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఏ అధికారి సార్ వచ్చారు, దాన్ని శాంప్లింగ్ తీసుకోవడం జరిగింది. దాని గురించి ఆ రిపోర్ట్ మొత్తం సబ్మిట్ చేస్తారు. అలా ఆ ప్రోడక్ట్లో ఎలాంటి ఇబ్బంది లేదని నేను గట్టిగా చెప్పగలను. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్డీఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ మెంబర్లు, వైద్యులు పలు అంశాలపై చర్చించారు.
ఆసుపత్రికి కావలసిన వసతుల గురించి ఎమ్మెల్యేకి వివరించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ హాస్పిటల్లో పలు సమస్యలు తెలియజేసినట్లు చెప్పారు. రాత్రి సమయంలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తామని, ఎవరైనా మద్యం తాగి వచ్చి గొడవలు చేస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. నూతన భవన నిర్మాణంపై ముఖ్యమంత్రి, వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలోనే పనులు పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ 30 లక్షలు మంజూరు చేశారని, వాటితో టాయిలెట్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, ప్రభుత్వ హాస్పిటల్కి ఎక్కువగా పేదవారు వస్తుంటారని, వారికి మంచి వైద్యం అందించాలన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ షరీనా, కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, చెంచురామయ్య, భారతి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. దీంట్లో ఏ పరిధిలోకి వస్తుందో చూసుకొని చేసే అలా ట్యాంకులన్నీ కూడా ఒకసారి. ఈరోజు హాస్పిటల్ కమిటీ మీటింగ్ కొత్తగా మహాదేవ్ గారు వచ్చారు. ఆయన వచ్చే అన్ని విషయాలు కూడా ఇక్కడ హాస్పిటల్ గురించి తెలుసుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా మహాదేవ్ గారు హాస్పిటల్ సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కూడా పూర్తి అవగాహన హాస్పిటల్ పై ఉంది. ఆయన సలహాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దలు కిరణ్ ఉన్న వాస్తవాల పరిస్థితి కూడా మా చెంచనమయ్య కానీ మా భారత అందరూ కూడా చెప్పారు. అవన్నీ కూడా మన మినిట్స్లో పొందపరిచాం, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో. అలాగే పోలీస్ అవుట్ సోర్సింగ్ కావాలని చెప్పి కూడా మా డాక్టర్లు అడిగారు. ఆ విషయం కూడా ఎస్ఐ గారితో, సిఐ గారితో నేను మాట్లాడతాను. పెడతారు కూడా ఆ టైంకి ఇక్కడ 11 నుంచి 3 గంటల అక్కడ పోలీసు ఇక్కడ గస్తీ తిరిగే విధంగా ఏర్పాటు చేస్తాం. అలాగే డాక్టర్లకంతా కూడా వినోదం చేస్తున్నాము. ఎవడైతే తాగి హాస్పిటల్కి వచ్చి మీ రోజుకి వచ్చినా ఏం మాట్లాడినా ఇమ్మీడియట్గా పోలీస్కి ఫోన్ చేయండి. ఎవరి పేరు చెప్పినా, నా పేరు చెప్పినా ముందే లోపల ఇచ్చండి. అంటే మొహమాటం కూడా. కాబట్టి ఈ విషయంలో మీరు గట్టిగా ఉండాలా, పోలీసు కూడా అదే గట్టిగా ఉంటారు. అట్లాగే మీరు మొహమాట పడి వదిలేస్తే మాత్రం అది నాకు సంబంధం కాదు. కాబట్టి డాక్టర్లు అది విషయంలో గట్టిగా చేయాల్సిన అవసరం. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చి తాగేసి వచ్చి రద్దు చేస్తే అది కుదిరే పని కాదు. మీరేదో నైట్ పాపము నైట్ అవుట్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మీ డ్యూటీలో వాళ్ళు జోక్యం చేసుకున్నది మంచి పద్ధతి కాదు. కాబట్టి పోలీసు మీకు ఎప్పుడు కూడా కోఆపరేటివ్గా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా వచ్చినటువంటి మా కలెక్టర్ గారు 30 లక్షల రూపాయలు ఈ హాస్పిటల్ సంబంధించిన కొత్త బిల్డింగ్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు కాబట్టి అది మెగా వాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడతాం. సీఎం గారి నోటీసు కూడా వైద్య శాఖ మంత్రుల నోటీసు కూడా తీసుకెళ్ళాను. అది మాట్లాడిన తర్వాత దాన్ని ఎట్లా చేయాలి అని త్వరలో కూడా దాని విషయం కూడా నిర్ణయం వస్తుంది. ఆ లోపల ఏంటంటే ప్రజెంట్ ఒక 30 lakhs ఇక్కడ ఇచ్చారు. ఆ 30 lakhs కూడా ఈ టాయిలెట్స్ పూర్తిగా ఏవైతే చెడిపోయినాయో వాటిని కొత్త టాయిలెట్స్ కట్టమని చెప్పి కూడా ఇంజనీర్ సార్ గారికి తెలియజేస్తున్నాను. అట్లాగే రిపేర్కి చేసుకునే విధంగా ఉన్న టాయిలెట్స్ని రిపేర్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ పోనీ ఏమైనా మిగిలితే స్లాబ్, లేకపోతే మళ్ళీ కలెక్టర్ గారికి ఆ స్లాబ్ విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామా. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు తీసుకెళ్తాం. కలెక్టర్ గారు ఇస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఆయన. కాబట్టి అన్ని విషయాలు, అలాగే బర్త్ అండ్ డెత్ సంబంధించిన విషయంలో కూడా కొన్ని విషయాలు మా చెంచడం చెప్పారు. ఎస్టీలు ఆ పేరు కరెక్షన్ కోసం పోతే దాన్ని మళ్ళీ వీళ్ళు వాళ్ళ సరైన రెస్పాన్స్ లేకుండా, అంటే అమ్మాయి కాదు ఎవరో వేరే అతను ఇక్కడ చెప్పాడంట, అవి లేకుండా చేయాలని చెప్పి కూడా మా సూపరింటెండెంట్ గారికి, డాక్టర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళని అట్లా ఇప్పకూడదు, వాళ్ళు లేకపోతే మనం లేవు. అలాగే మీ అందరి కోరిక మేరకు, గూడూరు ప్రజల కోరిక మేరకు ఈ హాస్పిటల్లో దాదాపు 42 పోస్టుల మీ డాక్టర్ పోస్టులు, ఆల్మోస్ట్ 40 పోస్టులు కూడా ఇక్కడ ఉన్నారు. అవన్నీ కూడా కొత్తగా మేము వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిలప్ చేసామని చెప్పేదాన్ని కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసే డిపార్ట్మెంటు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా 30 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి కూడా మా ఇంజనీరింగ్ ఇద్దరు కూడా డిఈ గారికి, ఏఈ గారికి కూడా తెలియజేస్తున్నాము. అలాగే హాస్పిటల్లో ఈ వాటర్ ప్లాంట్ కూడా లేకపోతే అది కూడా గతంలో హరిశ్చంద్ర రెడ్డి గారు ఇక్కడ పెట్టించారు వాటర్ ప్లాంట్. ఇప్పుడు కూడా నిన్న వాళ్ళతో మాట్లాడే మేడం గారు కూడా వాటర్ ప్లాంట్ కూడా రిపేర్ చేయించారని చెప్పి కూడా చెప్తున్నారు. అట్లాగే ముఖ్యంగా కొత్తగా వచ్చిన డాక్టర్స్కి అంతా కూడా చైర్స్ లేవని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా చైర్స్ కొనమని చెప్పి కూడా ఈరోజు తీర్మానం చేశాము. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ హాస్పిటల్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా చేసేటప్పుడు మా కమిటీకి సంబంధించిన మా కిరణ్ కానీ, చెంచరామయ్య కానీ, భారతకు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తిరుపతి
ఏదైతే ఇంపార్టెంట్ కర్నూలు ఇవన్నీ ఉన్నాయో ఆ 11 హాస్పిటల్స్ టీచింగ్ మెడికల్ కాలేజ్ అటాచ్డ్ విత్ జీజీఎస్ ఉన్న హాస్పిటల్స్ అందరూ కూడా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. అందులో నేను కూడా 1 year పాటు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేసి నాకు హాస్పిటల్లో అడ్మినిస్ట్రేషన్ మీద కొంత అవగాహన ఉంది. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మనకి చక్కటి అవకాశాలు అంటే హాస్పిటల్ డెవలప్మెంట్కి వారి సొంత నిధులు కూడా మనకి కేటాయించడం నిజంగా చాలా గొప్ప విషయం ఇది. మరి ఎమ్మెల్యే గారు ఇచ్చే సపోర్ట్ తోటి మన హాస్పిటల్ని డెవలప్ చేసుకోవడానికి నా సైడ్ నుంచి కూడా యాజ్ ఎ మెంబర్గా కరెక్ట్గా నోటీస్కి ఏమైనా తీసుకెళ్ళాలన్నా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకెళ్ళినా ఇంకా పబ్లిక్ ఎవరైనా మోటివేట్ చేసి మన హాస్పిటల్ డెవలప్మెంట్కి ఇప్పుడు ఓపీ చూసాను, ఓపీ ఎక్కడ లోపల పెడుతున్నారు, పబ్లిక్కి కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, మీకు కూడా క్రౌడ్ కంట్రోల్ చేయడం అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది బయట ఎక్కడైనా ప్లాన్ చేసి మన ఏదైనా సెట్స్ నీడ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో. అది చూద్దాం. కొత్త బిల్డింగ్ వస్తే తెలుసు నాకు అదే చాలా కంజెస్టెడ్గా ఉంది ఓపీ అంటే అదే మీకు లోపల అయితే చాలా క్రౌడ్ అది చాలా కష్టంగా ఉంటుంది కదా, బయట వైపు ఒకసారి చూద్దాం, ఒకసారి చేద్దామని చెప్పేసి. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ ఎక్స్పోలో 400కు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విశ్వక్సేనారెడ్డి, వినయ్ కుమార్, దత్తాత్రేయ శర్మ, అధ్యాపకులు, ఏవో తదితరులు పాల్గొన్నారు. We don't fully or we don't cover the fully in the club. There will be a small space, sir. On that space, the capsule inserted, sir. This will, the balloon octopipe will go through that and it will penetrate the child and it will lift, sir. Onto the capsule, it will amplify and yes, sir. Yes, sir. Definitely. The 2 compressors will be always will be there. ఇది థర్మల్ పవర్ పాయింట్ డిజైన్ మొత్తం రెడీమేడ్ యూజ్ చేస్తాం. థర్మల్ పవర్ పాయింట్ డబ్బులు ప్రజలు సమయం అదే అందరూ ల్యాప్టాప్ అదే అదే ల్యాప్టాప్ ఎక్కడ డంప్ చేసుకుంటాము స్టోరేజ్ ఎవరు అంటే అండర్ గ్రౌండ్ have used expert irrigation, sir. You can sense this by printing, sir. You can print. I have basically used 4 keys: A, S, W, A, D. ఓకే సార్. సరే సరే
గ్రామీణ పేదలకు గృహ వసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగా P4 కార్యక్రమం ద్వారా గృహ సముదాయాలను నిర్మించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వెంకటగిరి మండలం చింతగుంట పంచాయతీ పరిధిలోని గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం టీవీఎస్ శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించిన నూతన గృహ సముదాయాలను జిల్లా కలెక్టర్, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణులు ప్రజల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ పేదలకు గృహ వసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంవత్సరం క్రితం ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలు గుడిసెలో నివసిస్తున్న దుస్థితిని తనను కలిచివేసిందని, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు సమగ్ర ప్రణాళికతో 2.74 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును అమలు చేసినట్లు చెప్పారు. అంటే నాకు స్వతహాగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చేసినందుకు. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి ఊరికి వచ్చి మీ పూరి గుడిసెలు చూసి చాలా బాధేసింది. అప్పుడు టీవీఎస్ వాళ్ళు అప్పటికే ఈ ఊరిలో వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చున్నారు. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఇల్లు కట్టించడానికి ముందుకు వచ్చినప్పుడు స్థలం కావాలంటే వెంటనే అందరికి కూడా 3 సెంట్ల స్థలము, 3 సెంట్లతో పాటు ఇంటి పక్కన కూడా ఈరోజు చూసుకుంటే ఒక ఇంటికి ఇంకో ఇంటికి చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. దాంట్లో మీకు కాలం ఇంటి వెనకాల కూడా గ్యాప్ ఉంది. ఇంటి ముందు కూడా చాలా రోడ్ వేసుకోవడానికి కాకుండా మిగతా మీ ఇంటి ముందు స్థలం కూడా చాలా ఎక్కువ ఉంది. వీటన్నిటిని మీ ఇతరత్ర అవసరాలు, గొర్రెలు ఏమన్నా పెంచుకోవాలనుకుంటే కొన్ని కుటుంబాలు ఆల్రెడీ గొర్రెలు ఎన్ని పెంచుకుంటున్నాయి, 11 కుటుంబాల దాకా. మిగతా వాళ్ళకు కూడా టీవీఎస్ ప్లస్ మన డిఆర్డిఏ సహకారంతో ఒక 9 పొట్టేలు, మిగతా అన్ని గొర్రెలు కలిపి 10 వరకు ఇస్తాం. అవన్నీ మీరు జాగ్రత్తగా వాటి నుంచి ఆదాయం పొందండి. ఎప్పుడు కూడా 10 కంటిన్యూస్గా 10 గొర్రెలు ఉండేటట్టు మీరన్నీ చూసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీకు తాగునీటికి ప్రతి ఇంటికి కూడా సపరేట్గా ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చాము. ఇంటికి ఊరంతటికి కూడా సపరేటు ఎలక్ట్రికల్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ ఊరి గుండ్ల సముద్రంలో ఉన్నటువంటి ఎస్టీ యానాదులందరినీ కూడా టీవీఎస్ వారి సహకారంతో మీ జీవిత రూపురేఖల్ని మార్చడానికి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే మీరు ఇంకొకరి మీద ఇంకెప్పటికీ ఆధారపడకుండా మీరు మీ ఉపాధి కోసం మీరు కష్టపడ్డారు ఎన్ని సంవత్సరాలు, ప్రభుత్వం మీకు తోడ్పాటునిస్తుంది. ఇవాళ చాలా కుటుంబాలు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా వస్తున్నాయి. దాన్ని మీరు మీ సంక్షేమం కోసం వాడుకొని మీరు ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందే విధంగా, నెలకి కొంచెం ఆదాయం వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మీరు ఈ ఏదైతే మనకి పవర్టీ అంటామంటే దారిద్రానికి దిగువన ఉంటే అందరినీ కూడా పేదరికం నుంచి బయటికి వచ్చే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త వినూతమైనటువంటి ఆలోచన కూడా దారి తీశారు, P4 అని. దాంట్లో భాగంగానే మొన్న మన ఊరు సుబ్బమ్మ కూడా ముఖ్యమంత్రి గారితో సార్ పక్కన కూర్చునే అవకాశంతో పాటు సార్తో సుమారుగా 1 గంట సేపు పైగా మాట్లాడే అవకాశం కూడా కల్పింది. సుబ్బమ్మ గారికి ఇక్కడే ఉన్నారు. చాలా ధైర్యంగా చాలా చక్కగా మాట్లాడారు సుబ్బమ్మ ఆ రోజు ముఖ్యమంత్రి గారితో. ఇది వరకు ఎట్లా ఉన్నింది వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నింది, గుండ్ల సముద్రాన్ని ఎట్లా మార్చారు P4 కార్యక్రమం ద్వారా, ముఖ్యంగా టీవీఎస్ సహకారం ద్వారా ప్రభుత్వం అండతో ఎట్లా మార్చారు అనేది కూడా చాలా బాగా చెప్పారు. వాళ్ళకు కావాల్సినటువంటి రచ్చబండ ఏదైతే ఉందో అది కూడా 2-3 నెలల్లో ఖచ్చితంగా కట్టిస్తామనేది కూడా ఊరి ప్రజలందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు. ఖచ్చితంగా 2-3 నెలల్లో మీకు కావాల్సిన అన్ని కూడా ప్రభుత్వం నుంచి టీవీఎస్ సహకారంతో కలిపి ఖచ్చితంగా చేస్తామని చెప్పాలి. ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఒకటే, మన రాష్ట్రాన్ని పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే
ఆయన ముఖ్య ఉద్దేశం. అందులో P4 అని చెప్పనేసి పెట్టి ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిసి చేసే విధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా ప్రభుత్వం ఉంది, ప్రైవేటు ఉంది. ఎందుకంటే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా మనం చేస్తున్నాం. వాళ్ళు టీవీఎస్ సంస్థ ద్వారా ఇళ్ళు కట్టించారు బాగా, వాళ్ళని అభినందించాలి మనం. ఎందుకంటే ఎక్కడో చెన్నై, ఇక్కడ సంబంధం లేదు, అయినా కూడా ఒక ఆఫీసు వెంకటగిరిలో పెట్టి పేదవాళ్ళు ఎస్టీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మంచి ఇళ్ళు కట్టించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మోడల్గా బాగా కట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం పెట్టి 500 చదరపు అడుగులు స్థలంలో బాగా కట్టారు. అందుకని ఇప్పుడు మనం కూడా టిక్కో ఇళ్ళు కూడా చాలా బాగా కట్టాం, అవి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా కూడా ఎవరు కూడా రాబోయే రోజుల్లో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరికి కూడా 29 లోపలనే ఎవరైతే ఇళ్ళు లేవో అందరూ కూడా అప్లై చేయండి, మా నోటీసులో పెట్టండి, మేము ఇస్తాం. ఇట టీవీఎస్ సంస్థ వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తారు. అందరం కలిసి అందరికీ ఇళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరిని సొంత ఇళ్ళు ఉండేలాగా వాళ్ళు ఏర్పాటు చేద్దామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లో ఇస్తా ఉన్నాం మన ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ముఖ్యమంత్రి 20 సంవత్సరాలు ముందుగా ఆలోచిస్తాడు. తదుపరి సిహెచ్ మునికాంతమ్మ గారు వేదిక మీదకి రావాల్సింది. ఒక సాయంత్రం కూర్చొని మాట్లాడుకోవడానికి రసబండ కట్టిస్తాము. అదేవిధంగా సీసీ డ్రైన్లు, రోడ్లు అన్ని కూడా కలిపే చేస్తాం, ఏదైనా మంచిగా చేస్తాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.